హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. అందరు బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మనం రంజాన్ స్పెషల్ హలీం ప్రిపేర్ చేస్తున్నామండి. చికెన్తో పప్పులండి, కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు ఇవన్నీ అయితే కొంచెం శుభ్రం చేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి. దీంట్లో ఎర్రపప్పు కూడా తర్వాత యాడ్ చేసాము, అది కూడా చూపిస్తాను. చికెన్ని బోన్లెస్ చికెన్ తీసుకున్నామండి. బాగా శుభ్రం చేసుకొని సాల్ట్ వాటర్లో వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ పప్పులన్నీ మనం రోస్ట్ చేసుకొని డ్రై రోస్ట్ చేయాలండి. ఏం వేయకుండా కడాయిలో వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఎర్రపప్పును కూడా సపరేట్గా రోస్ట్ చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నామండి. దీంట్లోకి కొంచెం బాస్మతి రైస్ కూడా తీసుకోవాలండి. ఇవన్నీ మనం ఇప్పుడు పప్పులన్నీ అయితే రోస్ట్ చేసుకుంటున్నాం కదండి. అలాగే ఎర్రపప్పును కూడా రోస్ట్ చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. బాస్మతి బియ్యం చిన్న కటోరడంత అండి. ఇందులోనే మనం ఈ పప్పులను కూడా వేసేసుకోవాలి, నానబెట్టుకోవాలండి. ఎర్రపప్పును కూడా వేసి నానబెట్టేసేయాలి. బాగా వాష్ చేసుకొని దీన్ని నానిన తర్వాత మనం ఇలా వాటర్ వేసేసుకొని వాష్ చేసుకోవాలి. గోధుమ రవ్వ ఒక బిగ్ సైజ్ కటోరడు నానబెట్టామండి. ఇది కూడా బాగా వాష్ చేసుకోవాలి. ఈ పప్పులన్నిటినీ మనం రైస్ పప్పులన్నీ ఉన్నాయి కదండి, అన్ని రకాల పప్పులతో పాటు ఇందులోనే మనం బాదం స్మాష్ చేసేస్తే బాగుంటుందండి, మెత్తగా స్మాష్ అవుతాయి. ఇవన్నీ కుక్కర్లో వేసి ఒక 5 విజిల్స్ అయితే ఇప్పిద్దామండి. బాగా ఉడకాలి. దీన్ని బాగా స్మాష్ చేయాలి. మనం హలీం చాలా స్మూత్గా టేస్ట్గా రావాలంటే మనం బాగా ఉడికించాలి. అలాగే ఆనియన్స్ని ఇలా రౌండ్గా కట్ చేసి మనం బ్రౌన్ ఆనియన్స్ లాగా ఫ్రై చేసుకోవాలి. బిర్యానీకి ఫ్రై చేస్తాం కదండి, అలా ఈ విధంగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి అయితే తీసి పక్కకు పెట్టుకుందాం. ఈ పప్పు అయితే ఇవన్నీ వేసి ఉడికించాం కదా, బాగా ఉడికిందండి. ఇందులోనే మనం గోధుమ రవ్వ అది కూడా వేసి మరొక 2 విజిల్స్ ఇప్పియాలి. మిరియాలు, తోక మిరియాలు, ఇలాచి ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాము, సిద్ధం చేసుకోవాలి ఇవన్నీ. నెక్స్ట్ 2 బిర్యానీ ఆకులు, కొన్ని నువ్వులండి, అలాగే కొంచెం పట్ట ఇవన్నీ ఒక గిన్నెలో అయితే వేసి రెడీగా పెట్టుకోవాలి. మనం చికెన్ని శుభ్రం చేసాం కదండి, ఇంకొక మందమైన గిన్నెలో మనం కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసుకున్నామండి. కొంచెం లావుగానే కట్ చేసి వేసుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ బాగా మనం ఉడికించి స్మాష్ చేస్తాం కాబట్టి. ఇందులోనే ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు అయితే వేస్తున్నాము. 2-3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే నువ్వులని, మసాలా దినుసులు ఇందాక చూపించాం కదండి, అవన్నీ వేసేసుకోవాలి. తోక మిరియాలు ఆ ఫ్లేవర్తోనే మనకి హలీం అనేది చాలా టేస్ట్గా వస్తుందండి. చికెన్ని బాగా శుభ్రం చేస్తాం కదండి, బోన్లెస్ చికెన్, అది కూడా వేసేసుకుందాం. 1/2 కేజీ పైనే ఉందండి. వేసేసుకొని బాగా కలుపుకుందాం. ఇలా 1/2 కేజీ ఉంటుందండి, బాగా కలిపేసుకుందాం. ఇందులోనే ఉప్పు కారం వేసామండి, అది మిస్ అయింది చూపించడం. ఉప్పు కారం కరెక్ట్గా మనకి ఎంత కావాలో అంత వేసుకొని బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇందులోనే మనం బాగా కొంచెం గరం మసాలా వేసి, ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా వేసుకొని ఒక 5-10 మినిట్స్ స్టవ్ మీద పెట్టేయాలండి. ఇందులోనే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని, కావాలంటే కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. ఇందులో ఒక 1/2 కేజీ పెరుగు, చిక్కటిది గడ్డ పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా చాలా టైం పడుతుందండి మనం హలీం చేయాలంటే. ఇవన్నీ పప్పులని ఇంకో దాంట్లో వేసి
అన్నీ కుక్కర్లో వేసేసి ఇప్పుడు ఉడికింది కదండి, ఇది కూడా కుక్కర్లో వేసేసి ఒక 2-3 విజిల్స్ అయితే ఇప్పించిన తర్వాత మనం ఈ పప్పులను కూడా మెత్తగా ఉడికిందండి, దాన్ని కూడా మిక్సీలో వేస్తే కాలేదు, అయితే గ్రైండర్లో వేసి బాగా స్మూత్ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసామండి. ఇలా చికెన్ని కూడా మనం ఇంకో దాంట్లో తీసుకొని ఇలా స్మాష్ చేయాలి బాగా మెత్తగా. ఇది పైనుంచి వేయాలండి, కొంచెం కొంచెం వేసుకుంటూ మనం బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ మనం కలుపుకుందాం. ఇవన్నీ స్మాష్ అయితే చేసాం కదండి మెత్తగా, ఇంకా కొంచెం బాగా రుద్దాలండి. ఇందులోనే మనం చికెన్ని కూడా వేస్తున్నాము. చికెన్ని వాటర్ సపరేట్గా చేసేసి ఉడికించిన చికెన్ ఇందులోనే వేసేసి బాగా రుద్దాలండి. చాలా బలం కావాలండి చేయాలంటే, స్టామినా ఉండాలి. ఇంట్లో మగవాళ్ళు అయితే ఇంకా బాగా చేస్తారండి ఇది కలపడం. కొంచెం కొంచెం అది సూప్ వేసుకుంటూ మనం బాగా కలపాలండి. ఇలా పొయ్యి పైన పెట్టేసి మనం కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా ఇంకా దగ్గరికి ఉడికించాలండి. ఇలాగే స్టవ్ పైన పెట్టాము, ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పప్పు గొట్టంతో స్మాష్ చేయాలి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి, కానీ టైం అయితే చాలా పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. కొంచెం తర్వాత ప్యూర్ నెయ్యి కూడా వేసాము, ఇంట్లో ప్రిపేర్ చేసిందే. మధ్య మధ్యలో ఇలా గట్టిగా కలుపుకుంటూ ఇప్పుడైతే నెయ్యి వేస్తున్నామండి. ఒక 2-3 స్పూన్ల నెయ్యి వేసేసి బాగా స్మాష్ చేయాలి. ఒక 15-20 మినిట్స్ స్టవ్ పైన పెట్టి ఇలా స్మాష్ చేయాలండి. మనకి కొంచెం ఉడకడం వల్ల మనకి టేస్ట్ ఉంది, బయట దొరికే హలీం టేస్ట్ దాగా ఉంటుంది. ఇంట్లోనే చేసుకొని తింటే మనకి హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుందండి. అన్ని పప్పులు వేసాం కదా, బాదం కూడా వేసాం కదా, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి మనకి. బయట అనుకో ఎలా చేస్తారో మనకు తెలియదు కదండి. ఇంట్లో అయితే మనకి హైజీనిక్గా ఉంటుంది, అందరూ హ్యాపీగా తినొచ్చండి. ఇలా కలుపుతూ మనం తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేసి మరొకసారి బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవాలండి. ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసాము. ఎంతో టేస్టీ చికెన్ హలీం అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. చాలా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్